హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈరోజు మళ్ళీ మనము ఒబేసిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఒబేసిటీ అంటే అదొక భయంకరమైన వ్యాధి అని మాత్రం అనుకోకండి. బట్ ఒబేసిటీ కూడా సీరియస్సే. కానీ మనం ఎప్పుడైతే ఈ ఒబేసిటీని సీరియస్గా తీసుకుని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఒకసారి స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ ఒబేసిటీ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే ఈ ఒబేసిటీని సీరియస్గా తీసుకోమో అప్పుడు లైఫ్లో చాలా ఇన్ ఫ్యూచర్ మనకి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ థైరాయిడ్ అని, పీసీఓడి అని, ఇన్ఫెర్టిలిటీ అని, ఎర్లీ ప్యూబర్టీ అని చెప్పేసి ఇట్లాంటివి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా ఒక్కొక్కసారి, ఎందుకంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ ఒబేసిటీ అనేది సీరియస్ కండిషన్ కాదు, బట్ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. అసలు మనం చాలా సీరియస్ గా థింక్ చేసే దీని గురించి, డైట్ ఫాలో అవుతున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యాడ్ ఆన్ క్యాలరీస్ తీసుకోవట్లేదు, అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాము, అయినా కానీ మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం కానీ వెయిట్ లాస్ అనేది మాత్రం జరగట్లేదు, ఎందుకు అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఈవెన్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఇది. చక్కగా వెయిట్ లాస్ కోసం నోరు కట్టుకుంటారు, డైట్ చేస్తారు, హెవీ ఎక్సర్సైజెస్ చేస్తారు, బట్ నో రిజల్ట్ అట్ ఆల్ అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ అనేది ప్రిఫర్ చేసుకోవాలండి. సో ఈ బ్లడ్ టెస్ట్లో మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. సో అసలు ఈ రక్త పరీక్షలు ఏంటి, అవి వేటికి సంబంధించినవి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి థైరాయిడ్ టెస్ట్ అండి. థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఈజీగా వెయిట్ అనేది పుట్ ఆన్ అయిపోతూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టెస్ట్ డయాబెటిక్ టెస్ట్ అండి. సో ఈ డయాబెటీస్ కొంతమందికి ముందుగా తెలిసి ఉండొచ్చు, లేదా కొంతమందికి ప్రీ డయాబెటిక్ అయ్యొచ్చు, కొంతమంది అసలు నాకు షుగర్ ఉందని కూడా తెలియకపోవచ్చు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారు తెలియక, డయాబెటీస్ ఉంది అని తెలియక. సో అప్పుడేమవుతుందంటే మనకి వెయిట్ అనేది ఈజీగా వాళ్ళు గెయిన్ అయిపోతూ ఉంటారనమాట. సో అది రెండో టెస్ట్ అండి. మూడో టెస్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే బాడీలో కావాల్సిన దానికంటే తక్కువ మోతాదుల్లో రక్తం అనేది ఉంటుందో, అంటే బ్లడ్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఎనిమిక్ కండిషన్ అంటాం కదండి. ఈ ఎనిమిక్ కండిషన్స్లో కూడా మనకి ఏంటంటే వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. బికాస్ ఇక్కడ ఎనిమిక్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మనిషి నీరు పట్టడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్లో ఒక పర్సన్ అనే వాళ్ళు మనకి ఈజీ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఒక విటమిన్ లోపం వల్ల కూడా మనిషి వెయిట్ గెయిన్ అనేది ఈజీగా అవ్వచ్చండి. అసలు ఆ విటమిన్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే విటమిన్ డి అండి. ఈ విటమిన్ డి అనేది ఎప్పుడైతే మన బాడీలో తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి 20 నుంచి 49 ఇయర్స్ లోపు వాళ్ళు ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఐదర్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ. బట్ ఇదేంటంటే ఈ విటమిన్ డి అనేది తక్కువగా ఉన్నప్పుడు మెయిల్స్ కంటే ఎక్కువ కూడా వెయిట్ గెయిన్ అనేది అయిపోతూ ఉంటారు. సో లాస్ట్ వన్ ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్లండి. ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ కానీ, టెస్టోస్టిరాన్ కానీ, లేదంటే ప్రొజెస్ట్రాన్ కానీ ఇటువంటి హార్మోన్స్ అనేవి మనలో ఇన్బ్యాలెన్స్గా ఉంటాయో, అంటే హెచ్చు తగ్గుల్లో వెళ్తూ ఉంటాయో, అప్పుడు కూడా పర్సన్ అనేవాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తున్నాము, అలాగే మనం పర్టికులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అంత బాగానే చేస్తున్నా కానీ వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నామే కానీ వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి 5 బ్లడ్ టెస్ట్లు మస్ట్ అండ్ షుడ్గా చేయించుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఒబేసిటీని కనుక మనం సీరియస్గా తీసుకోకపోతే ఇన్ ఫ్యూచర్ సీరియస్ ఇంపాక్ట్ అనేది మన హెల్త్ మీద ఉంటుందండి. సో కాబట్టికి ఈ ఒబేసిటీని సీరియస్గా తీసుకొని ఈ రోజే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. సో ఈరోజు నేను మీకు కొన్ని వెయిట్ లాస్ టిప్స్ చెప్పబోతున్నాను, మీ వెయిట్ లాస్ జర్నీ ఈజీ అవ్వడం కోసం. ఏంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే పర్ పర్సన్ ఎవ్రీ డే మినిమం 10,000 స్టెప్స్ అన్నా వేయాలండి. ఆన్ యావరేజ్ 5 feet ఉన్న ఒక మనిషి మినిమం 10,000 స్టెప్స్ వేయాలి. సో 5 feet ఉండదు కదండి, అందరం 5'1" ఉండొచ్చు, 5'2" ఉండొచ్చు, అట్లా నెంబర్ ఆఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా అయినప్పుడు మనకి ఏంటంటే ఒక 500 స్టెప్స్ కానీ, ఒక 1000 స్టెప్స్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి పర్ వీక్ 150 minutes అయినా కానీ మనం చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ పర్ డే మనకి ఒక 30 minutes, 25 to 30 minutes ఎవ్రీ డే మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనగానే వెయిట్ లిఫ్ట్ చేసేయండి, అవి చేసేయండి, ఈ చేసేయండి కాదు, మినిమం వాకింగ్ అయినా చాలండి. ఒక 10 minutes వాకింగ్ చేయండి, ఒక 10 minutes జుంబా డాన్స్ చేయండి, ఒక 10 minutes స్కిప్పింగ్ చేయండి,
లేదా ఈజీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏమన్నా ఒక 10 మినిట్స్ చేయండి. అలా మీ డైలీ 30 to 40 మినిట్స్ని 10 మినిట్స్గా డివైడ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవ్వకుండా చూసుకోండి మీ డైట్. అంటే స్నాక్స్ రూపంలో కానీ, ఇట్లా బయట ప్యాకెట్ ఫుడ్స్ కానీ, డ్రింక్స్ కానీ, సోడాస్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనం డైలీ లైఫ్లో మన క్యాలరీస్ని కట్ ఆఫ్ చేసుకున్నట్టే. దాంతోపాటు సాల్ట్, షుగర్ అండ్ ఆయిల్ ఈ 3 కూడా మనం తక్కువ మోతాదుల్లో తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గుడ్ క్వాలిటీ స్లీప్ అండి మనకు కావాల్సింది. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోతారో పర్ డే, అప్పుడు మనకి స్ట్రెస్ అనేది ఉండదు. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా మనం ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్ట్రెస్ తగ్గించుకోండి, క్వాలిటీ స్లీప్ 8 అవర్స్ మెయింటైన్ చేయండి. దాంతోపాటు ఎవ్రీ డే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్. హైడ్రేటెడ్గా ఉన్నంత వరకు మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వం. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ మీ డైట్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు ఇవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈజీగా మీ వెయిట్ లాస్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఒక పర్సన్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అని అంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద హైట్ అండ్ వెయిట్ అండి. ఇప్పుడు ఈ పర్సన్ పర్టికులర్ హైట్ పర్టికులర్ వెయిట్ ఉంటే వాళ్ళకి ఇంత క్యాలరీస్ ఇవ్వాలి అని మనం చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే పర్సన్స్ ఒబెసిటీలో ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇట్స్ 1000 to 1500 మెయింటైన్ చేయడం బెస్ట్ అండి. ఎప్పుడైతే మినిమం రిక్వైర్మెంట్ 1000 క్యాలరీస్ అండి. 1000 నుంచి 1500 క్యాలరీస్ మాత్రమే తీసుకుని ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోకుండా, ఎక్సెస్ ఆయిల్స్ తీసుకోకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్లేట్ అనుకోండి. ఈ ప్లేట్ ఎలా డివైడ్ చేసుకోవాలంటే 100 అనుకుందాం. ఈ ప్లేట్ 100 అయినప్పుడు మనకి 50% కార్బోహైడ్రేట్స్కి డివైడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ 25 to 30% ఏంటంటే మనకి ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా 20% ఏంటంటే ఫ్యాట్ కింద తీసుకోవాలి. అంటే మీకు అర్థమైంది కదా ఈజీగా ఎలా తీసుకోవాలని చెప్తున్నాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో అప్పుడే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రం మిస్ చేసుకోకండి. లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పర్ డే ఒక పర్సన్ మినిమం టు మినిమం 25 to 30 grams ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనం 30 grams ఆఫ్ ఫైబర్ తీసుకుంటామో అప్పుడే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్.